స్వయంభూ శ్రీ మొదలకల్లు తిమ్మప్ప మహత్యం. ఆదిశిలా క్షేత్రం. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ తాలూకా మొదలకల్లు మండల కేంద్రం గద్వాల్ ఐజా రహదారి మార్గంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం ఉంది. ఇది కృష్ణ తుంగభద్రా నది మధ్య భాగాన ఉంది. బ్రహ్మాండ పురాణంలో ఆదిశిలా క్షేత్ర మహత్యం 4 అధ్యాయాలలో వర్ణించారు. ఇక్కడ స్వామివారిని తిమ్మప్ప అని పిలుస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో వెలసిన స్వామి తిరుమలప్ప. ఆ పదమే ఇక్కడ తిమ్మప్పగా రూపాంతరం తెచ్చిందన్నమాట. అదే ఆదిశిలా క్షేత్రం. దీనికే గిరిశాచలం అని కూడా పేరు. కన్నడ భాషలో మొదలు అనగా ఆది అని, కల్లు అనగా రాయి అని అర్థం. రాను రాను అదిప్పుడు మల్ధకల్గా మారింది. బ్రహ్మాండ సృష్టిలో బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా ఒక శిలను సృష్టించి దానికి ఆదిశిల అని పేరు పెట్టాడు. ఇక్కడే మహాదేవుడైన రుద్రుడు శ్రీమన్నారాయణుడి కోసం ఘోర తపస్సు చేసి ఆయన సాక్షాత్కారాన్ని పొందాడు. ఈశ్వరుని స్తుతికి మెచ్చిన శ్రీనివాసుడు ఈ ఆదిశిలకు గిరిశాచలం అని పేరిడి ఆ శిలలో తాను స్వయంభువుగా వెలుస్తానని శివునికి వరమిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారంగా శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, వరాహస్వామి, ఆంజనేయుడు ఈ ఒకే శిలలో ఉద్భవించారు. ఈ దేవాలయాన్ని ఎంతో వృద్ధి చేయాలని అనుకొని ఒక జీవిత ఆశయంగా ముందుకు పోతున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఒక సంస్కృత వేద పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లా లోపల ఎక్కడ కూడా లేదు. మరి ఇలాంటి ఈ వేద పాఠశాలను మున్ముందు ఎంతో వృద్ధి చేసి 100 మంది విద్యార్థులను ఇక్కడ ఏర్పాటు చేసి హిందూ ధర్మ సంస్కృతిని మనం ఉద్ధరింప చేయాలని చెప్పి అనుకున్నాము. ముందు పోతూ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తలపెడుతున్నాము. మరి అందరి భక్తుల సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుతూ మరి ప్రతి ఒక్కరిని కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ బ్రహ్మాది దేవతలు వృక్ష రూపమున, పశుపక్షాదుల రూపమున స్వామివారిని సేవిస్తుంటారు. భూలోకంలో భూవైకుంఠములు 3. 1 శేషాచలం అంటే తిరుపతి, 2 గరుడాచలం అంటే అహోబిలం, 3 గిరిశాచలం అనగా ఈ మొదలకల్లు. ఈ శిలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు అనిరుద్ధుడి రూపంలో చతుర్భుజాలతో దర్శనమిస్తాడు. శంఖచక్రములతో 2 హస్తాలు, మిగిలిన 2 హస్తాలలో ఒకటి కటి ప్రదేశమున, ఇంకొకటి పాదములను చూపుతూ ఉంటుంది. అంటే తనను ఆశ్రయించిన వారికి సంసారమనే సాగరము నడుము వరకే ఉంటుందని